భవన్ లో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అక్కర్లేదు మాకు ఈ పార్టీలో అని మీరే సంకేతాలు పంపిస్తున్నటువంటి స్థితిలో మీ ధోరణిని నచ్చక మాత్రమే అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని మాత్రమే ఎమ్మెల్యేలు నీ పార్టీ ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారని గ్రహించమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నిరంకుశ ధోరణి ఒక రకంగా ఉంటే రోజారెడ్డి గారు ఏమేం మాట్లాడుతూ ఉందండి. తెలుగుదేశం పార్టీలో మగవాళ్లే లేరు. అమ్మా రోజారెడ్డి గారు, మీరు కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేశారు, 10 సంవత్సరాల పాటు మాతో ఉన్నారు. ఎంతమంది మగవాళ్ళతో మీరు ఉన్నారో మీకు తెలుసు, ఎంతమంది మగవాళ్ళని చూశారో మీకు తెలుసు. తెలుగుదేశం పార్టీలో మగవాళ్ళు ఉన్నారో లేరో అందరికన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు మీరే రోజారెడ్డి గారు. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ వాళ్ళే చెప్తున్నారు బయటకు వచ్చి, జగన్మోహన్ రెడ్డి నిరంకుశ వైఖరికి బయటకు వస్తూ ఉన్నాం. రోజారెడ్డి గారి హెరాస్మెంట్కి, రోజారెడ్డి గారి మగవాళ్ల మీద చేసే హెరాస్మెంట్ని కూడా భరించలేకపోతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పుకో. ఇవాళ తెలుగుదేశం పార్టీలో మగవాళ్లే లేరంటాం, మరి మహిళల్ని ఏ విధంగా గౌరవిస్తున్నావో, మహిళల మనోభావాలు ఏ విధంగా మాట్లాడుతున్నావో, ఇవాళ నిండు శాసనసభలో నీ ప్రవర్తన వల్ల సభ్య మహిళా లోకమే నిన్ను మహిళగా గుర్తించే పరిస్థితి లేనటువంటి స్థితిలో, ఇవాళ దిక్కుచోతని స్థితిలో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇవాళ నువ్వు మాట్లాడే మాటలకి విలువలు లేవని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నిరంకుశ వైఖరి కానీ, రోజారెడ్డి గారి మగవాళ్ల పట్ల చేసే హెరాస్మెంట్ వల్ల కానీ ఇవాళ వాళ్ళ పార్టీ నుంచి నాయకులు బయటకు వస్తా ఉన్న విషయాన్ని గ్రహించమని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థాయిల్లో కూడా వైఫల్యం చెంది కుటుంబ సభ్యుల్ని కూడా నమ్మే పరిస్థితుల్లో కూడా లేనటువంటి పరిస్థితుల్లో నిరాశ నిస్పృహలతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆరోపణలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసే మాటలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడే భాష కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే మాటలు కానీ ప్రజలు అసహించుకుంటున్నారని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. విభజన చట్టంలో పెట్టిన ప్రతి హామీని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఖచ్చితంగా సాధిస్తాం. ఇవాళ వరకు వచ్చినటువంటి 12 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు కానీ, అలాగే అనేకమైనటువంటి ప్రాజెక్టులు కానీ తీసుకురావటం ఖాయం. అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వంతో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించమని అనేక సార్లు ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. చాలా వరకు చేశారు, ఇంకా చేయవలసినవి కూడా చాలా ఉన్నాయి. ప్రతి అంశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చెందినటువంటి ప్రతి అంశాన్ని కూడా సాధించి తీరుతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాజకీయ ప్రయోజనాల కోసం విష ప్రచారం చేయటం మానుకోండి, విషం కక్కటం మానుకోండి. ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, పోర్టులు కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు కానీ, కోస్టల్ కారిడార్ కానీ, పరిశ్రమల స్థాపన కానీ వచ్చిన త్వరలోనే అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ పయనించబోతా ఉంది. తప్పనిసరిగా ఈ ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే అగ్రగామిగా నిలిపేదానికి నిరంతరం కూడా ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా అభివృద్ధి వైపు, అభివృద్ధిని నమ్మి అభివృద్ధిని కోరుకునే వచ్చిన వాళ్ళని అందరినీ కూడా ఆహ్వానిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.